యేసు ప్రభు 3 గంటల పాటు భూమికి ఆకాశానికి మధ్యలో వేలాది ప్రాణము ఇచ్చుట. యేసుక్రీస్తు మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. పగలు 12 గంటల నుండి 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి క్రమేది. ఇంచుమించు పగలు 3 గంటల సమయమున నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా విడిచితివి అని బిగ్గరగా కేకలు పెట్టారు. యేసు ఆ స్థితిలో తన శత్రువుల కోసం ప్రార్థన చేస్తున్నారు. ప్రభు, మీరు ఏమి చేయించున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అన్నారు. ఆ తరువాత యేసు తన తల్లి వైపు చూచి, ఇదిగో నీ కుమారుడు అని యోహానును చూపించాడు. అలాగే యోహానుకు తన తల్లిని అప్పగించాడు. అప్పుడు యేసు అంతయు సమాప్తమైనది, తండ్రిని నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని పలికి కన్ను మూశాడు. ప్రార్థన. ఓ కరుణామయ, ఆ క్రూరులు నన్ను ఎంతగానో హింసించారు, చిత్రవద చేశారు, కానీ నీవు మాత్రం వారి కోసమే ప్రార్థన చేస్తున్నాను. తండ్రితో వారి తరపున వాదన చేస్తున్నాను. అది నీ గొప్పతనం. నన్ను కూడా ఇతరులు తెలిసి హింసించిన, తెలియక హింసించిన నేను ప్రతీకారానికై ఎదురు చూస్తూ ఉంటాను. అలా కాకుండా నీ సుమాత్రకను అనుసరించి నేను నా శత్రువులను క్షమించి సన్మనస్కును శక్తిని దయచేయండి. అంతేకాక ప్రభు, మీ వలె నేను నా అంత్యదినమున నీ సంకల్పానికి తలవంచి నా ఆత్మను నీ హస్తములోనికి సమర్పిస్తున్నాను. నీ యందు గల విశ్వాసాన్ని చాటి చెప్పగల భాగ్యాన్ని నాకు దయచేయండి స్వామి. ఆమేన్. నా యొక్క తండ్రి, మీ నామం పూజపడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుల వారిని మన్నించినట్లు మా అప్పుల మీద ఉంచండి. మమ్మ శోధన యొక్క ప్రవేశింపనివ్వక కీడును రక్షించండి. కేవలం ప్రసాదం చేయడానికి ప్రభువు యొక్క సేవని మీ రక్తపాతం చేసి ఆశీర్వదించిన వారిని పరిశుద్ధమైన సర్వేశ్వరుని అన్నమాట పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు ప్రార్థించండి. స్వామి